వెల్కమ్ బ్యాక్ టు టీసాట్. నేను మీ ఫనీశ్వర్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఇండియన్ ఎకానమీకి సంబంధించి పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తము అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. దాంట్లో జిఎస్టీ గురించి మనం చదువుతున్నాం. జిఎస్టీ బిల్లు 122వ రాజ్యాంగ చట్టం సవరణ బిల్లు 2014లో తీసుకొచ్చారు. చట్టం ఎప్పుడైందయ్యా అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016లో అయింది. రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడయ్యా అంటే సెప్టెంబర్ 8వ తేదీ 2016న ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు దీన్ని యాక్సెప్ట్ చేయడం అంటూ జరిగింది. మరి చూసినట్లయితే ఈ జిఎస్టీ అనేది రాజ్యాంగ సవరణ బిల్లు కనుక దీన్ని అన్ని రాష్ట్రాలు, అంటే సగానికి పైన రాష్ట్రాలు ఇది రాజ్యాంగ బిల్లు కాబట్టి దీన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిఎస్టీని మొట్టమొదటగా ఆమోదించినటువంటి రాష్ట్రం ఏంటయ్యా అంటే అస్సాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జిఎస్టీని మొట్టమొదట ఆమోదించినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే అస్సాం. అస్సాం మొట్టమొదట జిఎస్టీని ఆమోదించినటువంటి రాష్ట్రము భారతదేశంలో. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని ఎక్కడ అమలు చేశారయ్యా అంటే ఫ్రాన్స్లో అమలు చేశారు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో జిఎస్టీని ఎక్కడ అమలు చేశారయ్యా అంటే ఫ్రాన్స్లో అమలు చేశారు. ఎప్పుడు అమలు చేశారయ్యా అంటే 1954లోనే జిఎస్టీని ఫ్రాన్స్ దేశం అమలు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. దేశంలో మొదట అమలు చేసినటువంటి రాష్ట్రమేమో అస్సాం, ప్రపంచంలో మొదట అమలు చేసినటువంటి దేశమేమో ఫ్రాన్స్. ఇక జిఎస్టీ బిల్లులోని ముఖ్యాంశాలను మనం ఒకసారి చర్చిద్దాం. ఈ జిఎస్టీ బిల్లులోని ముఖ్యాంశాలు ఏంటయ్యా అంటే కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ రెండు ఉంటాయి. అదేవిధంగా సిజిఎస్టీ కేంద్ర ప్రభుత్వం విధిస్తుందంటే సెంట్రల్ జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. అదే తర్వాత చూసినట్లయితే ఐజిఎస్టీని కేంద్రం విధించి వసూలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది అంతర్రాష్ట్రాల మధ్య జరిగేటువంటి లావాదేవీల పైన విధించబడుతుంది. ఐజిఎస్టీ ఎక్కడ నిర్మించబడుతుంది అంటే అంతర్రాష్ట్రాలలో జరిగేటువంటి లావాదేవీల పైన ఈ ఐజిఎస్టీ అనేటువంటిది విధించబడుతుంది. మరి ఇది చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వమే విధించి వసూలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఇది పన్ను మీద పన్ను అంటున్నారు. అంటే చూసినట్లయితే దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. పన్ను మీద పన్ను అని విధించదు. ఇది చాలామంది పన్ను మీద పన్ను విధిస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇది పన్ను మీద పన్నును విధించదు. కేవలం లాభాలపై పన్నును విధిస్తుంది. జిఎస్టీ ఏం చేస్తుందయ్యా అంటే కేవలం లాభాలపై మాత్రమే పన్నులను విధిస్తుంది. జిఎస్టీ ఏం చేస్తుందయ్యా అంటే కేవలం లాభాలపై పన్నులను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి జిఎస్టీలో ఏమేమి విలీనమైనాయి అన్నటువంటి దాన్ని చూద్దాం. అంటే ఏ ఏ పన్నులు విలీనమైనాయి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే జిఎస్టీలో విలీనమైనటువంటి పన్నులు ఏంటయ్యా అంటే కేంద్ర ఎక్సైజ్ సుంకము, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు కస్టమ్ డ్యూటీ. అంటే కేంద్ర ఎక్సైజ్ సుంకము, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ. తర్వాత చూసినట్లయితే స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, కేంద్ర సర్ఛార్జీలు, సెంట్రల్ సర్ఛార్జెస్. కేంద్ర సర్ఛార్జీలు మరియు సెస్సులు, సెంట్రల్ సేవా పన్నుల కేంద్రము, అమ్మకపు పన్నులు. సెంట్రల్ కేంద్ర సేవా పన్ను, కేంద్ర అమ్మకపు పన్నులు జిఎస్టీలో కలిసిపోయాయి. ఇవన్నీ జిఎస్టీలో విలీనమైనటువంటి వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. కేంద్ర ఎక్సైజ్ సుంకం, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, కేంద్ర సర్ఛార్జీలు మరియు సెస్సులు, సెంట్రల్ సేవా పన్నులు, కేంద్ర అమ్మకపు పన్నులు, కేంద్ర సేవా పన్నులు, కేంద్ర అమ్మకపు పన్నులు. ఇది అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి క్రింది పన్నులు జిఎస్టీలో విలీనమై రాష్ట్ర ఎక్సైజ్ విలీనమైనటువంటి రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలను చూద్దాం. పర్చేసెస్ ట్యాక్స్, టర్నోవర్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్స్ అండ్ లాటరీస్ ఇవి కూడా రాష్ట్రాల్లో జిఎస్టీలో విలీనమవుతాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే బెట్టింగ్స్ అండ్ గ్యాంబలింగ్ ట్యాక్స్ అంటారు. అంటే బెట్లు కట్టడము, గ్యాంబలింగ్ చేయడంలో
ఉండేటువంటి వాటి మీద ట్యాక్స్ వేస్తారు. బెట్టింగ్స్ అండ్ గ్యాంబ్లింగ్ ట్యాక్స్, వినోద పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వాట్. సో అదేవిధంగా ప్రకటనలపై పన్ను, సర్చార్జెస్లపై పన్ను, ఆక్రాయ్ అండ్ ఎంట్రీ ట్యాక్స్ అంటారు, ఆక్రాయ్ అండ్ ఎంట్రీ ట్యాక్స్. ఇక జిఎస్టీ బిల్లు అమలు వలన ఆదాయం కోల్పోయేటువంటి రాష్ట్రాలు 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఎన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందయ్యా అంటే 5 సంవత్సరాలు కేంద్రం నష్టపరిహారం చెల్లిస్తుంది. 5 సంవత్సరాల కేంద్రం నష్టపరిహారం అన్నటువంటిది చెల్లిస్తుంది. ఇక జిఎస్టీ రేట్ల స్లాబులుగా విభజించారు. జిఎస్టీ రేట్లను ఎన్ని స్లాబులుగా విభజించారంటే 5%, 12%, 18%, 28% అన్నటువంటి స్లాబులుగా విభజించడం జరిగింది. 5%, 12%, 18%, 28% స్లైడ్స్గా జిఎస్టీని డివైడ్ చేయడం, విభజించడం అన్నటువంటిది జరిగింది. ఇక దీని యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే జిఎస్టీ అమల్లోకి వస్తే పన్ను ఎగవేత తగ్గుతుంది. ద ఫస్ట్ ఏంటంటే జిఎస్టీ అడ్వాంటేజ్, జిఎస్టీ అన్నటువంటిది అమలు అయితే పన్ను ఎగవేత తగ్గుతుంది. రెండోది ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. సహజంగా పన్నుల వల్లనే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. మూడోది వివిధ రకాల పన్నులకు బదులు ఒకే పన్ను విధించబడుతుంది. వివిధ రకాల పన్నులకు బదులు ఒకే పన్ను విధించడం వల్ల ప్రభుత్వ ఆదాయ లెక్కింపు విధానం సరళమవుతుంది. జిఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై ఎటువంటి రుణాత్మక ప్రభావం లేకుండా కేంద్రము నష్టపరిహారాన్ని భరిస్తుంది. సో జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయేటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ తగ్గిపోకుండా ఆ నష్టాన్ని ఎవరు భరిస్తున్నారయ్యా అంటే కేంద్రము భరించడం అన్నటువంటిది జరిగింది. ఇక రెండు ప్రభుత్వాలలో అంటే కేంద్రము రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టడం వల్ల ఏమైనా జిఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా, ప్రయోజనాలు ఉన్నాయా అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఇది సామాన్యంగాను పారదర్శకంగాను ఉంటుంది. జిఎస్టీ అన్నటువంటిది సామాన్యంగా పారదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీలో అవినీతికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక మూడోది చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర స్థాయిలో వివిధ రకాల పన్నులను తగ్గిస్తారు. ఇక నాలుగో అంశం చూసినట్లయితే కేంద్ర వస్తువులు సేవల పన్ను, రాష్ట్ర వస్తువులు సేవల పన్ను తయారీ వ్యయం ఆధారంగా విధించబడుతుంది. ఇక నాలుగో పాయింట్ ఏం చెప్తుందయ్యా అంటే కేంద్ర వస్తువులు సేవల పన్ను, సేవల పన్ను, రాష్ట్ర వస్తువుల సేవల పన్ను, కేంద్ర వస్తువుల సేవల పన్ను, రాష్ట్ర వస్తువుల సేవల పన్ను తయారీ వ్యయం ఆధారంగా విధించబడుతుంది. వస్తువులకు సేవలకు మధ్య విచక్షణ ఉండదు. చాలా వస్తువులకు సేవలకు పన్ను రేటు తగ్గుతుంది. ఇది పన్ను వసూళ్లను పెంచుతుంది. జిఎస్టీ అమలు అవ్వడం వల్ల పన్ను వసూళ్లు పెరుగుతాయి. జిఎస్టీ పన్ను వసూళ్లను పెంచుతుంది. దీర్ఘకాలంలో వస్తువులు సేవల ధరలు తగ్గుతాయి. దీర్ఘకాలంలో వస్తువులు సేవల ధరలు అన్నటువంటివి తగ్గిపోతాయి. పన్నులపై గల క్యాష్ క్యాడింగ్ ఎఫెక్టును పన్నును జిఎస్టీ తగ్గిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది భయపడ్డారు జిఎస్టీ అంటే. పన్నుపై పన్నును జిఎస్టీ తగ్గించును. పన్నుపై పన్నును జిఎస్టీ తగ్గిస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులు తప్ప మిగిలిన అన్ని వస్తువులు సేవలు ఈ పన్ను పరిధిలోకి వచ్చాయి. ఆల్కహాలు, పెట్రోల్ తప్ప మిగిలిన అన్ని వస్తు సేవల పన్నులు కూడా జిఎస్టీ పరిధిలోకి వచ్చాయి. వస్తు సేవల పన్ను వినియోగ స్థాయిలోనే విధించబడుతుంది.
విధించడం అన్నటువంటి జరుగుతుంది. ఇక బహుళస్థాయి పన్నుల విధానానికి స్వస్తి చెప్పి, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు ఇచ్చేటువంటి బహుళస్థాయి అంటే 2 అంతకంటే ఎక్కువ స్థాయిల్లో పన్నులు విధించడానికి స్వస్తి చెప్పి పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడానికి జిఎస్టీ అన్నటువంటిది తోడ్పడడం అన్నటువంటిది జరుగుతుంది. దాదాపుగా 17 రకాల పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టీ విధించబడుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దాదాపుగా 17 రకాల పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టీ విధించబడుతుంది. అందువల్ల పన్ను వసూలు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. ఈ కారణాల వల్ల వస్తువుల రవాణా చౌకగా మారి వివిధ రాష్ట్రాల మధ్య వ్యాపారం సజావుగా సాగుతుంది. జిఎస్టీ వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే పన్ను వసూలు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. ఈ కారణం ఎప్పుడైతే పన్ను వసూలు ఛార్జీలు గణనీయంగా తగ్గాయో ఈ కారణం వల్ల వస్తువుల రవాణా చౌకగా మారి వివిధ రాష్ట్రాల మధ్య వ్యాపారం సజావుగా సాగుతుంది. అంతేగాక అంతర్రాష్ట్ర రవాణా చేసే వస్తువుల ఖర్చు తగ్గుతుంది. అంటే రాష్ట్రం నుంచి రాష్ట్రం బిజినెస్ చేసేటువంటి అంతర్రాష్ట్ర రవాణా చేసే వస్తువుల ఖర్చు తగ్గుతుంది. సో జిఎస్టీ వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న పన్నుల ఆంక్షలు తొలగి దేశానికంతా ఒకే మార్కెట్ను విస్తరింపచేస్తుంది. ద వెరీ గుడ్ పాయింట్. దేశానికంతా ఒకే మార్కెట్ను విస్తరింపచేస్తుంది. కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల పన్నుల పెరుగుదలను అరికట్టి అనేక సమస్యలను తొలగించడానికి జిఎస్టీ ఉపయోగపడుతుంది. ఇకపోతే దేశానికంతటికీ వర్తించే వస్తు సేవల విలువ ఆధారిత ఏకైక పన్నుగా దీనిని చెప్పవచ్చును. సో ఇది ఒక ఇంపార్టెంట్, అంటే దేశానికంతటికీ వర్తించేటువంటి వస్తు సేవల ఆధారిత ఏకైక పన్నుగా జిఎస్టీని మనం చెప్పవచ్చును. జిఎస్టీ కౌన్సిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. జిఎస్టీకి ఒక కౌన్సిల్ ఉంది. ఆ జిఎస్టీ కౌన్సిల్ ఏం చెప్పింది అన్నటువంటి దాన్ని చూద్దాం. ఈ జిఎస్టీ కౌన్సిల్ మనం చూసినట్లయితే జిఎస్టీ చట్టం 279A సెక్షన్ ప్రకారం, జిఎస్టీ చట్టం 279 సెక్షన్ ఏ ప్రకారం ఏర్పాటు చేయబడింది జిఎస్టీ కౌన్సిల్. 60 రోజుల్లో రాష్ట్రపతి దీన్ని ఏర్పాటు చేశారు. 60 రోజుల్లో రాష్ట్రపతి జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరుంటారా అంటే ఆర్థిక మంత్రి ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఆర్థిక మంత్రి ఉంటారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. రెవెన్యూ లేదా ఆర్థిక సహాయ మంత్రి ఉంటారు. రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ సహాయ మంత్రి సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రులు కానీ పన్ను వ్యవహారాలు చూసే మంత్రులు కానీ ఆ రాష్ట్రం నామినేట్ చేస్తే ఇతర మంత్రులు కానీ సభ్యులుగా ఉండవచ్చును. సాధారణంగా ఇవి చూసినట్లయితే రాష్ట్ర ఆర్థిక మంత్రులే ఉంటారు. సరే, ఆ రాష్ట్రంలో పన్నుల వ్యవహారాలు చూడడానికి ఏదైనా ప్రత్యేకంగా మంత్రిమండలి ఉంటే ఆ మంత్రి ఉంటారు, మంత్రిత్వ శాఖ ఉంటే ఆ మంత్రిత్వ శాఖ ఉంటారు. ఎవరు లేకపోతే రాష్ట్రం ఎవరినైనా మంత్రిని నామినేట్ చేస్తే ఆ మంత్రి గారు జిఎస్ కౌన్సిల్కి అటెండ్ అయ్యి జిఎస్కి సంబంధించినటువంటి సమస్యలను చూస్తారు. ఇక ఆర్థిక కార్యదర్శియే జిఎస్టీ కౌన్సిల్ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. సో జిఎస్టీ కౌన్సిల్ కార్యదర్శిగా ఎవరు వ్యవహరిస్తారయ్యా అంటే ఆర్థిక శాఖ కార్యదర్శియే జిఎస్ కౌన్సిల్ కార్యదర్శిగా వ్యవహరించడం అన్నటువంటిది జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు కార్యదర్శి ఉంటారు? హూ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ మీన్స్ ఆర్థిక శాఖ కార్యదర్శి జిఎస్టీ కూడా కౌన్సిల్గా ఉంటారు. ఇక మండలి నిర్ణయంలో 3/4 వంతు అంటే 75% మెజారిటీ ఉంటే అమలులోకి వస్తాయి. ఏవైనా తీసుకునేటువంటి నిర్ణయాలు మండలి నిర్ణయాల్లో 3/4 వంతు ఉంటే 75% ఉంటే ఈ 75% మెజారిటీ ఉంటే అమల్లోకి వస్తాయి. దీనిలో 1/3 వంతు ఓట్లు కేంద్రానికి ఉంటాయి, 2/3 వంతు ఓట్లు రాష్ట్రానికి ఉంటాయి.
సో 1/3 వంతు కేంద్రానికి ఉంటే 2/3 వంతులు రాష్ట్రానికి ఉంటాయి. ఈ కమిటీ సచివాలయం ఎక్కడుందయ్యా అంటే జిఎస్టీ కౌన్సిల్ సచివాలయం న్యూఢిల్లీలో ఉంది. జిఎస్టీ కౌన్సిల్ సచివాలయం న్యూఢిల్లీలో ఉంది. మరి ఈ కౌన్సిల్ తొలి సమావేశం ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2016 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఆనాటి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగింది. అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగింది. ఎప్పుడు? 2016 సెప్టెంబర్ 22, 23 తేదీలలో, సెప్టెంబర్ 22, 23 తేదీలలో. ఇక 4th మీటింగ్ జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2017, 2021 లక్నోలో దీన్ని తీసుకొచ్చారు. ఇది 45వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 45వ సమావేశం జిఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్నింటికి జిఎస్టీ పెంచితే మరికొన్నింటిపై తగ్గించడం జరిగింది. అందులో కొన్నిటికి జిఎస్టీని పెంచితే మరికొన్నింటిపై జిఎస్టీ తగ్గించడం. సో ఇది కంటిన్యూషన్ వర్డ్. కొన్ని ఇంటిపై కాదు, కొన్నింటిపై, కొన్ని వస్తువులపై అని అర్థం అండి. కొన్నింటిపై జిఎస్టీ తగ్గించడం అన్నటువంటిది జరిగింది. ఇక కొన్నింటిపై జిఎస్టీ నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. కొన్ని వస్తువులకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. పెట్రోల్, డీజిల్తో సహా ఇతర పెట్రోల్ ప్రొడక్షన్స్ని జిఎస్టీ పరిధిలోనికి తీసుకురాలేదు. అంటే ఇవి ఇప్పుడు కూడా లేవు. పెట్రోలు, డీజిల్తో సహా ఇతర వస్తువులను జిఎస్టీలోకి తీసుకురాలేదు. వీటి ధరలు తగ్గే అవకాశం లేదంటే ఎప్పుడైతే జిఎస్టీ లేదో పెట్రోల్ ధర కూడా తగ్గదు. కరోనా మెడిసిన్స్పై జిఎస్టీ మినహాయింపు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. కరోనా మెడిసిన్స్పై జిఎస్టీ మినహాయింపు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించడం జరిగింది. దీంతో కరోనా మెడిసిన్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. దీనితో కరోనా మెడిసిన్స్ తక్కువ ధరకే అందుబాటులోకి రావడం జరిగింది. రైల్వే విడిభాగాలు, లోకోమోటివ్స్పై జిఎస్టీ 12%. రైల్వే విడిభాగాలు, లోకోమోటివ్స్పై జిఎస్టీ 12% నుంచి 5% తగ్గించారు. 12% నుంచి 5% తగ్గించారు. ఓడలు, విమానాల ద్వారా చేసే ఎగుమతులపై మరో సంవత్సరం వరకు జిఎస్టీ ఉండదు. ఓడలు, విమానాల ద్వారా చేసేటువంటి ఎగుమతులపై మరో సంవత్సరం జిఎస్టీ ఉండదు. క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టీ 12% నుంచి 5% తగ్గించారు. సో క్యాన్సర్ ఏదైతే ఉందో క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టీని 12 నుంచి 5% తగ్గించారు. అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్రాలకు జిఎస్టీ పరిహారం చెల్లింపు 2022 జూన్ తర్వాత పొడిగింపునకు కేంద్రం అంగీకరించింది. ఇక జిఎస్టీ స్లాబ్స్ చూద్దాం మనం. జిఎస్టీ స్లాబ్స్ భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పులు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావంతో, ఒకే దేశం ఒకే పన్ను భావనతో పరోక్ష పన్నుల సరళీకృత విధానంపై రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు వస్తు సేవల పన్ను అమలును ఆమోదించింది. రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు వస్తు సేవలను చూసినట్లయితే పార్లమెంటు వస్తు సేవల పన్ను ఆమోదించడం జరిగింది. తద్వారా 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో జూలై 1 నుంచి 2017 నుంచి వస్తు సేవల పన్ను జిఎస్టీ అమలు చేయడాన్ని నిర్ణయించారు. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ స్లాబ్స్లో మనం చేస్తున్నాం. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో జూలై 1, 2017 నుంచి జిఎస్టీని అమలు చేశారు. జిఎస్టీ అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ పద్ధతిలో వస్తువుల రవాణా వ్యయం తగ్గి దేశంలో చాలా మార్కెట్లకు వ్యాపార లావాదేవీలు విస్తరించాయి. చాలా వాటికి వ్యాపార లావాదేవీలు విస్తరించడం జరిగింది. జిఎస్టీ పన్ను విధానాల నిర్దేశానికి జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసినటువంటి పన్ను విధింపు రేట్లు ఖరారు చేశారు.
సేవల పన్ను సమాఖ్య జిఎస్టి కౌన్సిల్ 2025-17 సమావేశం జూలై 1, 2017 నుంచి అమల్లోనికి రానున్న సేవల పన్ను రేట్లను నిర్ణయించింది. ఇకపోతే 2016 నవంబర్ 3న కేంద్ర ఆర్థిక మంత్రి, ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జిఎస్టి మండలి సమావేశం జరగక ఈ సమావేశంలో 4 స్లాబ్లను నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో 4 స్లాబ్లు నిర్ణయించబడ్డాయి. 5% పన్ను, 12% పన్ను, 18% పన్ను, 28% పన్ను, 0% పన్ను. సో వీటిని నిర్ణయించారు. 1, 2, 3, 4 వీటిని నిర్ణయించడం అంటూ జరిగింది. ఇకపోతే 5% సామాన్యులు అధికంగా ఉపయోగించేటువంటి వస్తువులు, టీ, కాఫీ మొదలగిన వాటి మీద కేవలం 5% పన్నే వేస్తారు. 12% పన్ను కాటన్, టెక్స్టైల్స్, సైకిల్, ఔషధాలు మరియు 1.5 కోట్ల లోపు టర్నోవర్ కలిగినటువంటి రెస్టారెంట్లు. ఈ 12% పాయింట్లు దేని మీద, 12% పన్నులు దేని మీద ఇస్తున్నారయ్యా అంటే కాటన్, టెక్స్టైల్స్, సైకిలు, ఔషధాలు మరియు 1.5 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి రెస్టారెంట్లు. 18% రెడీమేడ్ టెక్స్టైల్స్, 18%, 18% రెడీమేడ్ టెక్స్టైల్స్, కంప్యూటర్స్, మొబైల్స్, ఐరన్ మరియు స్టీల్ ఎరువుల గురించి ఇవ్వడం అన్నటువంటి జరుగుతుంది. ఇక 28% కార్స్, టీవీలు, వాషింగ్ మిషన్లు, రెఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రికల్ గూడ్స్, సౌందర్య సాధనాలు, పానీయాలపైన చూసినట్లయితే అత్యధికంగా 28% పన్ను విధిస్తున్నారు. కార్ల మీద 28% పన్నుంది, టీవీల మీద 28% పన్నుంది, వాషింగ్ మిషన్ల మీద 28% పన్నుంది, రెఫ్రిజిరేటర్ల మీద 28% పన్నుంది, ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటి మీద 28% పన్ను ఉంది. అదేవిధంగా సౌందర్య సాధనాల మీద, పానీయాల మీద కూడా 28% పన్నుని విధించడం అన్నటువంటిది జరిగింది. ఇక 2017 నవంబర్ 10న జరిగినటువంటి జిఎస్టి మండలి 23వ సమావేశంలో కొన్ని వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించారు. ఆ వినియోగ వస్తువులు ఏవయ్యా అంటే 28% పన్ను రేటు కలిగినటువంటి జాబితా నుండి 117 వస్తువులను తీసివేయగా చివరికి 50 వస్తువులు మాత్రమే మిగిలాయి. పన్ను ప్రాతిపదిక లేదా ఆధారంగా చేసుకొని మనం చూసినట్లయితే పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో తెలియజేసేదే పన్ను ప్రాతిపదిక. పన్ను రేట్ అంటే ఏంటయ్యా అంటే ఎంత శాతం పన్ను విధించబడుతుందో దాన్ని పన్ను రేట్ అంటారు. నోట్, పన్ను రేటుకి పన్ను పరిధికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. పన్ను రేటుకు పన్ను పరిధికి పన్ను రేటుకు పన్ను పరిధికి ఎలాంటి సంబంధం అంటే విలోమ సంబంధం అన్నటువంటి సంబంధం ఉంటుంది. ఇక ట్యాక్స్ అవాయిడెన్సెస్, చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మినహాయింపును చూసి పన్ను పరిధి నుంచి తప్పించుకొనుటను ట్యాక్స్ అవాయిడెన్స్ అంటారు. ఇదంతా టర్మినాలజీ అంటారు, పన్నులకు సంబంధించిన టర్మినాలజీ. ట్యాక్స్ ఎవేషన్, చట్ట వ్యతిరేకంగా తప్పుడు లెక్కలు చూపి పన్ను కావాలని ఎగవేయడాన్ని ట్యాక్స్ ఎవేషన్ అంటారు. అంటే చట్ట వ్యతిరేకంగా తప్పుడు లెక్కలు చూపి పన్నులు కావాలన్నటువంటి దాన్ని చూసేటువంటి దాన్ని మనం ఏం చెప్తున్నామయ్యా అంటే ట్యాక్స్ ఎవేషన్ అంటున్నాం. లాఫర్ వక్రము, పన్ను రేటుకి పన్ను రాబడికి మధ్య కలిగినటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. పన్ను రేటుకి పన్ను రాబడికి మధ్య సంబంధాన్ని, పన్ను రాబడికి మధ్య సంబంధాన్ని చూపించేది అంటే లాఫర్ వక్రము అంటున్నారు. సో ఇవి అంటే ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి టర్మినాలజీని మనం ఒక్కసారి చూద్దాం. దిస్ టర్మినాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో ఆ టర్మినాలజీని మనం చూసినట్లయితే పన్ను ప్రాతిపదిక లేదా ఆధారం అంటారు. సో దేని పన్ను ప్రాతిపదిక అంటే పన్ను దేని ఆధారంగా విధించబడు. ఓకే, మరి మనం ఇప్పుడు ఈ
స్లాబ్ అన్నటువంటి దాని అంటే పన్ను దానికి సంబంధించినటువంటి టర్మినాలజీ ఒకటి ఉంది. ఈ టర్మినాలజీని మనం చూద్దాం. పన్ను దానికి సంబంధించినటువంటి టర్మినాలజీ చూసినట్లయితే పన్ను ప్రాతిపదిక అంటే ఏంటి అంటే పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో దాన్ని తెలియజేస్తుంది. మరి పన్ను రేటు ఎంత శాతం విధించబడుతుందో దాన్ని తెలియజేస్తుంది. ఎంత శాతం పన్ను విధిస్తున్నారో అది పన్ను రేటును తెలియజేస్తుంది. మరి పన్ను రేటుకు పన్ను పరిధికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మనం విలోమ సంబంధం అంటున్నాం. సో పన్ను రేటుకు పన్ను పరిధికి విలోమ సంబంధం ఉంటుంది. ఇక ట్యాక్స్ అవాయిడెన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటంటే చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మినహాయింపును చూసి పన్ను పరిధిని తప్పించుకోవడానికి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే చట్టబద్ధంగా ప్రభుత్వం ఏదైనా ట్యాక్స్కి మినహాయింపు ఇస్తే ఆ మినహాయింపు చూసి ట్యాక్స్ ఎగ్గొడతారు. అలా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే వాళ్ళని మనం ఏమంటున్నాం, ట్యాక్స్ అవాయిడెన్స్ అంటున్నాం. తర్వాత చూసినట్లయితే ట్యాక్స్ ఎవేషన్ అంటున్నారు. ఈ ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటంటే చట్ట వ్యతిరేకంగా తప్పుడు లెక్కలు చూపి పన్ను కావాలి అని ఎగరవేసేటువంటి వాళ్ళను ట్యాక్స్ ఎవేషన్ అంటున్నామండి. సో ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటంటే చట్ట వ్యతిరేకంగా తప్పుడు లెక్కలు చూపి పన్ను కావాలని ఎగరగొడితే ట్యాక్స్ ఎవేషన్ అంటున్నాం. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది లాఫర్ వక్రరేఖ. పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య కలిగినటువంటి సంబంధాన్ని సూచించేటువంటి దాన్నే మనం ఏమని చెప్తున్నాం, లాఫర్ వక్రరేఖ అని చెప్తున్నాం. ఈ రెండింటి మధ్య విలోమ సంబంధం ఉందని చెప్పేదే లాఫర్ వక్రరేఖ. ఏ రెండింటి మధ్య? పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య ఉండేటువంటిది, పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య ఉండేటువంటి దాన్నే మనం ఏం చెప్తున్నామంటే లాఫర్ వక్రరేఖ. ఇది సంబంధాన్ని చూపిస్తుంది అని చెప్తున్నామండి. సో ఇక్కడి వరకు మనకు ఇది అయిపోయింది. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేసామన్నటువంటి దాన్ని ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. సో మరి జిఎస్టీ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇందులో చూసినట్లయితే జిఎస్టీ బిల్లులోని ముఖ్యాంశాలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి జిఎస్టీ కేంద్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ జిఎస్టీ అన్నటువంటిది అంటే జిఎస్టీలో సిజిఎస్టీ కేంద్రం విధిస్తుంది, ఎస్జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఐజిఎస్టీ అన్నటువంటిది సో కేంద్రం విధిస్తుంది. ఇక దాని తర్వాత చూసినట్లయితే పన్ను మీద పన్ను అన్నది జిఎస్టీ వేయదు. కేంద్ర ఎక్సైజ్ సుంకము, అదనపు ఎక్సైజ్ డ్యూటీలు, అదనపు కస్టమ్ డ్యూటీలు, సెంట్రల్ సర్చార్జెస్, సెంట్రల్ సేవా పన్ను సో వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటివి కలిసిపోతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే పర్చేజెస్ ట్యాక్సు, టర్నోవర్ ట్యాక్సు, లగ్జరీ పన్ను, ట్యాక్స్ ఆన్ లాటరీస్ జిఎస్టీలో విలీనమయ్యాయి. బెట్టింగ్లు, గ్యాంబింగ్లు, వినోద పన్ను, వాటు, ప్రకటనలపై పన్ను, సర్ఛార్జీలు, ఆకరాయిలు కూడా ఈ జిఎస్టీలో విలీనమయ్యాయి. మరి జిఎస్టీలో చూసినట్లయితే 5 రకాల స్లాబ్స్ ఉంటాయి, 5 రకాలైనటువంటి స్లాబులు ఉన్నాయి. 5%, 12%, 8%, 28%. జిఎస్టీ ప్రాముఖ్యత మనకు తెలిసినటువంటిదే. సో పన్ను ఎగవేత అన్నటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్రాలపై రుణాత్మక ప్రభావం ఏమీ ఉండదు. రకరకాల పన్నులకు బదులు ఒకే పన్ను చెల్లిస్తాం. సామాన్యంగా పారదర్శకంగా ఇది ఉంటుంది. అవినీతికి అవకాశం తక్కువగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో వివిధ రకాల పన్నులు తగ్గించబడతాయి. కేంద్ర వస్తు సేవల పన్నులు అన్నటువంటివి చూసినట్లయితే పన్ను తయారీ ఆధారంగా విధించబడతాయి. చాలా వస్తువులకు సేవలకు పన్ను రేటు తగ్గుతుంది. ఆల్కహాలు, పెట్రోలియం ఉత్పత్తులు తప్ప మిగతా అన్ని వస్తువులు జిఎస్టీ పరిధిలోనికి వచ్చాయి. దాదాపు 17 రకాల పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టీ విధించబడుతుంది. జిఎస్టీ వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పన్నుల ఆంక్షలను తొలగించి దేశానికంతటికీ ఒకే మార్కెట్ను విస్తరింపచేస్తుంది. ఇక జిఎస్టీ కౌన్సిల్ చూసినట్లయితే జిఎస్టీ చట్టం 279 సెక్షన్ ఏ ప్రకారం ఏర్పాటు చేశారు. 60 రోజుల్లో దీనిని రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటారు. ఆనాటి చైర్మన్ అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ఆర్థిక మంత్రులు కానీ పన్ను వ్యవహారాలు చూసే మంత్రులు కానీ ఆ రాష్ట్రం నామినేట్ చేసేటువంటి ఇతర మంత్రులు కానీ సభ్యులుగా ఉండవచ్చును. ఆర్థిక శాఖ కార్యదర్శి జిఎస్టీ కౌన్సిల్ కార్యదర్శిగా వ్యవహరిస్తాడు. ఈ కౌన్సిల్ తొలి సమావేశము 2016 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగింది.
ఇక ఫోర్త్ మీటింగ్ని మనం 45వ సమావేశం కిందకి చెప్తున్నాం. దీంట్లో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటినీ మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక స్లాబులు చూసినట్లయితే 5 రకాల స్లాబుల గురించి మనం డిస్కస్ చేసాం. ఈ 5 రకాల స్లాబులు ఉన్నాయి. ఇక తర్వాత చూసినట్లయితే ఏ స్లాబుల్లో ఏ వస్తువులు ఉన్నాయన్నటువంటి దానిపైన మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు. 5% స్లాబులు ఉండేటువంటి దాంట్లో చూస్తే టీ కాఫీలు ఉన్నాయి. 12% స్లాబుల్లో చూస్తే కాటన్ టెక్స్టైల్స్, సైకిల్, ఔషధాలు మొదలగునవి ఉన్నాయి. 18%లో చూసినట్లయితే రెడీమేడ్ ట్యాక్సెస్ ఉన్నాయి. తర్వాత 28% స్లాబ్ చూసినట్లయితే ట్యాక్స్ చూసినట్లయితే కార్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రికల్ గూడ్స్, సౌందర్య సాధనాలు ఉన్నాయి. మరి 28% పన్ను రేటు గల జాబితా నుండి 177 వస్తువులను తీసివేయగా చివరికి 50 వస్తువులు మాత్రమే, చివరికి మనం చూసినట్లయితే 50 వస్తువులు మాత్రమే మిగిలినాయి. ఇక పన్నులకు సంబంధించినటువంటి టర్మినాలజీ కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఈ ఎపిసోడ్తో పూర్తవుతుంది. థ్యాంక్ యూ. నేను మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.